నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము పారాలిసిస్ కారణంగా లక్వా ఉన్నప్పుడు జరిగే శస్త్రచికిత్స గురించి మాట్లాడబోతున్నాము. ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మేము మాట్లాడుతున్నాము ఎందుకంటే ఇటీవల మా కస్టమ్ లైన్లో ఒకటి రోగి కాల్ వచ్చింది. రోగి కుటుంబ సభ్యుల కాల్ వచ్చింది. రోగి మా ఆసుపత్రిలో ఉన్నాడు. అతనికి లక్వా అయింది. డాక్టర్ చెబుతున్నారు అతనికి శస్త్రచికిత్స చేయాలి. మీరు మాకు చెప్పండి, మేము చేయాలా లేదా చేయకూడా? ఇప్పుడు రోగి పరిస్థితి గురించి నేను అర్థం చేసుకుంటున్నాను. రోగికి అటాక్ వచ్చి ఉండవచ్చు, ఫ్లాట్ వచ్చి ఉండవచ్చు, లేదా నసలు పగిలి ఉండవచ్చు మరియు అతను ఆసుపత్రిలో ఉండవచ్చు. అలా జరిగితే మరియు డాక్టర్ అతని ఎంఆర్ను చూస్తే అందులో ఒక ప్రత్యేకమైన విషయం చూస్తున్నారు. అది మనకు చూడగలిగితే మిడ్లైన్ షిఫ్ట్ అయితే రోగి కుటుంబ సభ్యులకు ఈ రోగిని కాపాడటానికి మాకు శస్త్రచికిత్స చేయాలి అని చెప్పబడుతుంది. ఇప్పుడు మేము శస్త్రచికిత్స గురించి మాట్లాడినప్పుడు శస్త్రచికిత్సతో ఇప్పుడు ఏదో ఒక రిస్క్ అనివార్యంగా ఉంటుంది. మేము శస్త్రచికిత్స చేస్తే శస్త్రచికిత్స కారణంగా రోగికి పారాలిసిస్ కావచ్చు లేదా అతని పరిస్థితి మెరుగుపడకపోవచ్చు. కానీ ఈ శస్త్రచికిత్స రోగి ప్రాణాలను కాపాడటానికి చేయబడుతుంది. నేను మీకు ఇది ఎందుకు అవసరమవుతుందో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. మీ మస్తిష్క రెండు భాగాలుగా విభజించబడింది. ఎడమ మరియు కుడి. మీ ఎడమ వైపు రక్తపు గడ్డ ఏర్పడిందని భావించండి. ఇప్పుడు రక్తపు గడ్డ ఏర్పడడం లేదా నరాలు పగిలిపోవడం వల్ల మస్తిష్క యొక్క ఎడమ భాగంలో వాపు రావడం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ వాపు ఎడమ వైపు మస్తిష్కంలో వస్తే ఎడమ వైపు మస్తిష్కం పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూడగలిగినట్లుగా అది పరిమాణంలో పెరుగుతున్నప్పుడు దాని ఒత్తిడి రెండు వైపులా పడుతుంది. కుడివైపు మస్తిష్కంలో కూడా ఒత్తిడి పడుతుంది మరియు ఎడమ వైపు అయితే ఇప్పటికే పెరుగుతోంది కాబట్టి అందులో కూడా ఒత్తిడి పెరుగుతుంది. సమస్య ఏమిటంటే మన మస్తిష్కం ఎముకల స్కల్ మధ్యలో ఉంటుంది. మీరు ఒక విధంగా హెల్మెట్ మాదిరిగా హెల్మెట్ లో ఉండే విధంగా మీ మస్తిష్కం పరిమాణం పెరుగుతుంటే దానికి విస్తరించడానికి స్థలం ఉండదు మరియు విస్తరించడానికి స్థలం లేకపోవడం వల్ల మస్తిష్కం యొక్క మృదువైన కణజాలం నష్టం కావడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనం శస్త్రచికిత్స చేయకపోతే మస్తిష్కానికి ఎక్కువ నష్టం రావడం వల్ల రోగి మరణించవచ్చు. ఈ కారణంగా మేము మస్తిష్కానికి విస్తరించడానికి స్థలం ఇవ్వాలి మరియు మస్తిష్కానికి విస్తరించడానికి స్థలం ఇవ్వడానికి మాకు ఒక ఎముక ముక్కను కట్ చేసి తీసివేయాలి. తద్వారా మస్తిష్కం విస్తరించినప్పుడు ఈ విధంగా విస్తరించగలదు. ఈ ఎముక ముక్కను తీసివేయడం తాత్కాలికంగా ఉంటుంది. ఒకసారి రోగి పరిస్థితి మెరుగుపడితే మధ్య రేఖ తన స్థానానికి వస్తే మస్తిష్కం మధ్య భాగం మధ్య రేఖగా మారితే మేము ఈ ఎముకను తిరిగి తన స్థానంలో ఉంచవచ్చు. లేకపోతే రోగి మరణించవచ్చు. అయితే డాక్టర్ రిపోర్ట్లో ఏమి చూశారంటే ఆయన చెప్పారు మీ రోగికి శస్త్రచికిత్స అవసరం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. మీ శరీరం రెండు భాగాలుగా విభజించబడింది. ఎడమ కుడి ఒకటి మిడ్ లైన్ ఉంది. మీ ఎడమ వైపు మస్తిష్కంలో వాపు ఉంటే కుడివైపు మీ మిడ్ లైన్ షిఫ్ట్ అవుతోంది అంటే మాకు అర్థం అవుతుంది రోగి మస్తిష్కం సరిగా అలైన్ అవడం లేదు. మస్తిష్కంలో ఒత్తిడి పెరుగుతోంది మరియు నష్టం నివారించడానికి శస్త్రచికిత్స చేయబడింది. ఈ విధమైన శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు అది రోగి ప్రాణాలను కాపాడటానికి అవసరమని అర్థం చేసుకోవాలి. ప్రాణాలు కాపాడితే మేము తర్వాత చికిత్స చేయగలుగుతాము. ప్రాణాలు కాపాడకపోతే చికిత్స చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడైనా శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఓపెన్ బ్రెయిన్ గా అంగీకరించాలి. ఇది రోగికి అవసరం. కాన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ద్వారా పని చేయాలని ప్రయత్నించండి. కాన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మేము ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు డాక్టర్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, కొన్నిసార్లు యాంటీబయోటిక్స్ ఇస్తున్నారు. ఇది తగ్గితే ప్రత్యేకంగా స్టెరాయిడ్స్ ద్వారా అది మంచి విషయం. ఎందుకంటే స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు అవి పూర్తిగా ఉంటాయి కానీ అవి చిన్న కాలానికి మాత్రమే ఉంటాయి. అవి జీవితాంతం ఉండవు. అందువల్ల దాని దుష్ప్రభావాలు మాకు కనిపించవు. ఒకసారి రోగి పరిస్థితి స్థిరంగా మారితే ఆ తర్వాత స్టెరాయిడ్స్ కూడా ఆపేస్తారు. కాన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ద్వారా పని చేయకపోతే డాక్టర్ మీకు శస్త్రచికిత్సకు సలహా ఇస్తున్నప్పుడు లేదా హెచ్చరిక ఇస్తున్నప్పుడు దానిని గురించి భయపడవద్దు. మీరు ముందుగా రోగి ప్రాణాలను కాపాడాలి. ఒకసారి రోగి ప్రాణాలు కాపాడితే ఆ తర్వాత మార్గాలు మూసబడవు, అవి తెరిచి ఉంటాయి. వాటిపై పని చేయవచ్చు. కాబట్టి ఈ రోజు ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు అంటే డాక్టర్ శస్త్రచికిత్స అవసరమని చెప్పినప్పుడు దాన్ని నిరాకరించకండి. దాని వెనుక కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కారణాన్ని అర్థం చేసుకుంటే మీరు డాక్టర్ను మద్దతు ఇస్తారు. అతని వ్యతిరేకంగా నిలబడరు. ఎందుకంటే డాక్టర్కు రోగితో సంబంధం ఉంటుంది. రోగి కుటుంబం ఏమి కోరుకుంటుందో అతనికి సంబంధం ఉండదు. ఎందుకంటే మేము చేసే చికిత్స ఎప్పుడూ రోగికి సంబంధించి ఉంటుంది. రోగి యొక్క మేలు సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి. మేము రోగికి ఆ సలహా ఇవ్వాలి.
మరియు మేము డాక్టర్ గురించి డౌట్స్ సృష్టిస్తున్నప్పుడు దానిని కొంచెం తగ్గించాలి. డాక్టర్ ఎందుకు చెప్పుతున్నాడో, ఏ కారణంతో చెప్పుతున్నాడో అర్థం చేసుకోవాలి. ప్రతి డాక్టర్ మేము చేసేంతగా వివరించరు. మీకు కొంచెం అర్థం ఉంటే మీరు డాక్టర్తో కలిసి మీ రోగి యొక్క మేలు కోసం బాగా పని చేయవచ్చు. నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో క్రేనియోటమీ వంటి శస్త్రచికిత్స ఎందుకు అవసరమో, ఏ కారణంతో మేము చేస్తామో మీరు అర్థం చేసుకున్నారు. అయితే మైండ్‌లో ఎలాంటి సందేహాలు ఉన్నా ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్ అందుబాటులో ఉన్నారు. అలాగే నేను మీ అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు